హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ OMG 2. రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది. జియో సినిమాస్లో అయితే మూవీ అవైలబుల్గా ఉంది అండ్ తెలుగులో కూడా ఆడియో అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ మూవీలో మనకి అక్షయ్ కుమార్ గారు అండ్ పంకజ్ త్రిపాఠి, యామి గౌతమి ముగ్గురు కూడా లీడ్ రోల్లో చేసిన మూవీ. అండ్ ఎస్పెషల్లీ పంకజ్ త్రిపాఠి అండ్ యామి గౌతమి మధ్య జరిగే డిబేట్ సీన్స్ అయితే ఏవైతున్నాయో అవైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటాయి. అంటే మూవీ మనకి ఆల్రెడీ తెలుగులో మనకి వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ అయితే తీశారు కదా. సేమ్ యాజ్ అదే విధంగా మూవీ అయితే ఉంటుంది. అంటే డైరెక్షన్ కావచ్చు, ప్రతిదీ కూడా అదే విధంగా ఉంటుంది. బట్ కాకపోతే కంటెంట్ చేంజ్ అనమాట. సో అక్కడ కంటెంట్ వేరు, ఇక్కడ కంటెంట్ వేరు. సో ఈ మూవీ మెయిన్గా ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో కంపల్సరీ చేయాలనే టాపిక్ మీద అయితే ఈ మూవీ తీశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటే, సో మూవీ స్టార్టింగ్లో మన హీరోకి పంకజ్ త్రిపాఠి ఉన్నారు కదా, ఆయనకు ఒక కొడుకు ఉంటాడు, ఒక స్కూల్లో చదువుతూ ఉంటాడు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అతన్ని హేళన చేయడం వల్ల అతను మాస్టర్బేట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ దాన్ని వీడియో తీస్తారు ఇక్కడ. సో దీన్ని అంటే వాడు మాస్టర్బేషన్ అనేది ప్రతి ఒక్కరు డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో రొటీన్గా చేసే ఒక ప్రక్రియ. సో ఇది అందరికి ఓపెన్గా తెలిసినప్పటికీ ఓపెన్గా ఎవరు మాట్లాడుకోరు. సో వాడిని ఒక్కరిని టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని నీ కొడుకు ఇలా అంటాడు, ఇలా చేస్తారంటే ప్రతి ఒక్కరు చేస్తారు. బట్ వాళ్ళు బయటపడరు. ఒక వీడియో బయటకు వచ్చింది కాబట్టి వీడు తప్పు చేశారనమాట. బట్ అదైతే తప్పు అయితే కాదు కదా. సో దీన్ని ఎందుకు ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు? సో ఇది తప్పు కాదు. చేసిన ప్లేస్ అయితే అంటే స్కూల్లో చేస్తున్నట్టు చేసిన ప్లేస్ తప్పు. ఇది క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఉంటే ఏది తప్పు, ఏది రైట్, ఏది రాంగ్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది అని చెప్పి ఈ మూవీ మెయిన్ టాపిక్ అనమాట. దీని గురించి ఈ యామి గౌతమి కావచ్చు, పంకజ్ త్రిపాఠి వీళ్ళిద్దరి మధ్య ఓపెన్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నాకు ఆ డిస్కషన్లో కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి అనమాట. ఎస్పెషల్లీ వేష్య అండ్ పంకజ్ త్రిపాఠి గారు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక 5 minutes టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ అయితే చాలా డెప్త్ ఉంటుంది. అండ్ నాకు ఆ టాపిక్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఆ టాపిక్ మీరు చూస్తే మీకు అనిపిస్తుంది అది ఎందుకు అంత బాగా నచ్చింది అనేది. అండ్ మూవీలో ఇదొకటనే కాదు, సో మన హ్యూమన్ పార్ట్స్ గురించి అవ్వచ్చు, హ్యూమన్ బాడీ గురించి అవ్వచ్చు, ఇప్పుడు ముక్కు, కళ్ళు, ప్రతి ఒక్క దాని గురించి ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఎందుకు ఓపెన్గా అర్థమయ్యే విధంగా ఎందుకు చెప్పకూడదు? సో చెప్తే ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు గుడికి వెళ్తాం, గుడి మీద చాలా బొమ్మలు ఉంటాయి. సో ఆల్మోస్ట్ పెద్ద అయినవాడు ప్రతి ఒక్కరు తెలుస్తుంది, కానీ చిన్నపిల్లలకి తెలియదు కదా. సో ఆ చిన్నపిల్లలు అది చూసినప్పుడు వాళ్ళకి అది అర్థం కాదు, అదేంటనేది అడగాలనుకుంటారు. అడిగినప్పుడు మనం దాన్ని చెప్పకుండా ఉండడం తప్పు. డెఫినెట్గా దాని గురించి వివరించాలి. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో కంపల్సరీ ఉండాలి అనే ఒక టాపిక్ మీద మనకి మూవీ అయితే తీసారనమాట. నాకు టాపిక్ బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీగా అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే తీసుకున్న విధానం, చెప్పే విధానం ఏదైతే ఉందో పంకజ్ త్రిపాఠి గారు అయితే ఆ రోల్లో మాత్రం చాలా సూపర్గా చేశాడు. అండ్ అక్షయ్ కుమార్ గారు శివుని పాత్రలో సో ఆయన రోల్ ఆయన జస్టిఫై చేశాడు. అంటే ఎలా ఉంటుందంటే మనోడికి ఒక సిచ్యువేషన్ డిఫికల్టీ కేసు వాదిస్తున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక డిఫికల్టీ వస్తుంటుంది. వచ్చినప్పుడు తన మాటలతో దాన్ని ఎలా ఫేస్ చేయాలి, లైక్ పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్కి చెప్పినట్టు. సో అలాగా. అండ్ ఇంకొక విషయం అంటే బాలకృష్ణ రీసెంట్గా వచ్చిన మూవీలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఏవైతే చెప్పాడు. అండ్ దాని గురించి కూడా అంటే ప్రతి ఒక్కటి. సో బయట చాలా జరుగుతూ ఉంటాయి, కాకపోతే ఓపెన్గా మాట్లాడుకోకపోవడం వల్ల చాలామంది దాన్ని మనసులో ఉంచుకొని ఎస్పెషల్లీ లేడీస్ చాలా గురవుతూ ఉంటారు వీటికి. బట్ వాళ్ళు బయటకు చెప్పలేరు, అంత ధైర్యం చేయలేరు అనమాట. బట్ ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఆ టాపిక్ మీద అయితే మూవీ అయితే తీస్తారు. నాకు మూవీ నచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు చూడండి, విత్ యువర్ పేరెంట్స్తో కూడా డెఫినెట్గా చూడండి. అప్పుడే సో వాళ్ళకి అర్థమవుద్ది, మీకు అర్థమవుద్ది. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సినిమా కాబట్టి ఐ సజెస్టెడ్ డెఫినెట్గా చూడండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. 100 టేక్ కేర్. బై. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.